కాలం యొక్క విలువను గురించి గెడ్డాపు సత్యం అనేటువంటి కవి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కాలం విలువను తెలుసుకోవాలంటే ఆయన చెప్పినటువంటి ఈ నీతి పద్యాన్ని ఒకసారి తెలుసుకుందాం. అరిగెడు కాలమెవ్వరికిన్ ఆపగ శక్యము కాదు, ముందుగాన్ అరిగిన కాలమున్ మరల అందుట సాధ్యము కాదు, దైవమే కరణి విధించునో. ఎటులే దైవమే కరణి విధించునో, అటులే కర్మము సాగు నటంచు పెద్దలందురు, పురుష ప్రయత్నమున తోడ్పడు దైవమటండ్రు కొందరున్. పురుష ప్రయత్నమున తోడ్పడు దైవమటండ్రు కొందరున్. అరిగెడు కాలమెవ్వరికిన్ ఆపగ శక్యము కాదు, ముందుగాన్ అరిగిన కాలమున్ మరలన్ అందుట సాధ్యము కాదు, దైవమే కరణి విధించునో. అటులే కర్మము సాగునటంచు పెద్దలందురు, పురుష ప్రయత్నమున తోడ్పడు దైవమటండ్రు కొందరున్. పురుష ప్రయత్నమున తోడ్పడు దైవమటండ్రు కొందరున్. ఈ పద్యాన్ని రాసిన కవి గెడ్డాపు సత్యం గారు. అరిగెడు కాలమెవ్వరికిన్ ఆపగ శక్యము కాదు, కదిలిపోతున్నటువంటి కాలాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. ముందుగాన్ అరిగిన కాలమున్ మరలన్ అందుట సాధ్యము కాదు, అలాగే ముందుకు వెళ్ళిపోయినటువంటి కాలాన్ని ఆపడం ఎవరి తరం కాదు. తిరిగి ఆ కాలాన్ని మళ్ళీ అందుకోవడం అనేటువంటిది ఎప్పటికీ సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. దైవమే ఏ కరణి విధించునో, అటులే కర్మము సాగునటంచు పెద్దలందురు. మరి భగవంతుడు ఎలా జరగాలని నిర్ణయిస్తే అలాగే జరుగుతుందని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. పురుష ప్రయత్నమున తోడ్పడు దైవమటండ్రు కొందరున్. పురుష ప్రయత్నమున తోడ్పడు దైవమటండ్రు కొందరున్. మానవ ప్రయత్నం ద్వారా తోడ్పాటును అందించడమే దైవత్వ లక్షణం అని చెప్పేసి కవి ఎంతో కాలం విలువను గురించి చక్కగా చెప్పడం జరిగింది. కాలాన్ని అనుసరించే జరిగే పరిణామాలను, వాటిని మనుషులు స్వీకరించేటువంటి విధానాల్లో ఉండే వైవిధ్య భరితాలను, మరి నైతిక విలువలను, నైతిక మెళకువలను మరి తెలుసుకోవాలని చెప్పేసి ఈ పద్యం ద్వారా కాలం విలువలను గురించి ఎంతో చక్కగా వెల్లడించడం జరిగింది అని చెప్పేసి ఈ పద్యం యొక్క భావం.